వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 20. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? జానకమ్మ అయోమయంగా అభి వైపు చూస్తుంటే, ఏంటి మామ్ అలా చూస్తున్నావు అని అభి అడిగితే, ఏమీ లేదు అని నిలువుగా అడ్డంగా తల ఊపుతుంది జానకమ్మ. అక్షర 2 కప్పుల కాఫీతో వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. తీసుకోండి అత్తయ్య గారు అంటూ ఒకటి జానకమ్మకు ఇచ్చి ఇంకోటి అభికి ఇస్తుంది. అక్షర ఇచ్చిన కాఫీని అభి ఒక సిప్ చేసి, వావ్ అక్షర నీ చేతి కాఫీ అమృతంలో ఉంది, ఫెంటాస్టిక్ అంటూ జుర్రుకుంటూ తాగేస్తాడు. అభి వైపు జానకమ్మ బిత్తర చూపులు చూస్తుంది. వీడేంటి ఒక్క రోజులో ఇంతలా మారిపోయాడు? ఇది కలనా లేక నిజమా అనుకుంటూ తన చేతిని గట్టిగా గిల్లుకుంటుంది. చెయ్యి నొప్పి పెడుతుంటే, ఇది కాల కాదు నిజమే నిజమే అనుకుంటూ అభి వైపు తిరిగి, అరే అభి నువ్వేనారా? అక్షరాన్ని చూస్తే ఉప్పు మిరపకాయల లెక్క చిటపటలాడుతూ ఇంతెత్తున ఎగురుతావు, ఇప్పుడేమో ఐస్ లెక్క కూల్గా మాట్లాడుతున్నావు అని జానకమ్మ అడుగుతుంది. ఇన్ని రోజులు తనని అపార్థం చేసుకొని నా మాటలతో చాలా బాధ పెట్టాను మామ్. తను ఎప్పుడూ నాకు ఎదురు సమాధానం చెప్పలేదు, నన్ను ఎదిరించలేదు. నేను ఏది చెప్తే అది చేసేది. ఇంత మంచి అమ్మాయినా నేను బాధ పెట్టింది అని నేను తన తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యాను అంటూ తన మాటలతో నిజమే అన్నట్టుగా నటనలో జీవించేస్తాడు అభి. అభి అక్షర వైపు తిరిగి కనుబొమ్మలు ఎగరేసి, ఎలా ఉంది నా యాక్టింగ్ అంటూ చిన్నగా సైగ చేస్తాడు అభి. తన గురించి ఇంత బాగా మాట్లాడుతుంటే అది నిజమేనేమో అనుకొని మనసులోనే సంబరపడిపోతుంది అక్షర. కానీ అంతలోనే తన ఆశలను ఆడే ఆశలైపోతాయి. ఇదంతా నటన అని మనసులోనే మూగగా రోధిస్తుంది అక్షర. జానకమ్మ కూడా ఇదంతా నిజమే అనుకొని, నా బాబే నా బంగారమే, నేను ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాను, ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో అంటూ అభి ముఖానికి తన 2 చేతులు పెట్టి మెటికలు విరుస్తూ ఎంతో సంబరపడిపోతుంది జానకమ్మ. సారీ మామ్, నేను మోసం చేస్తున్నందుకు అనే మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటూ బాధపడతాడు అభి. జానకమ్మ సంతోషంతో, అక్షర దామ్మ అంటూ అక్షరను అభిని తన చెరో పక్కన కూర్చోపెట్టుకొని ఇద్దరిని ముద్దులతో ముంచెత్తుతుంది. అక్షర మనసులోనే బాధపడుతూ, సారీ అత్తయ్య గారు, మీ కొడుకు మారిపోయాడని మీరు ఇంతగానో ఆనందపడుతున్నారు. అతను మారలేదంటే మీరు ఏమైపోతారో అని మనసులోనే బాధపడుతుంది అక్షర. ఏంటమ్మా అక్షర, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని జానకమ్మ అంటే, ఏమీ లేదు అత్తయ్య గారు అని సిగ్గుపడుతూ చెబుతుంది అక్షర. ఇంత ఆనంద సమయంలో మన నోరు తీపి చేసుకోవాలమ్మా, వెళ్ళి పాయసం చేసుకొని తీసుకురాపో అక్షర అని జానకమ్మ అంటే, సరే అత్తయ్య గారు అంటూ అక్కడి నుండి నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది అక్షర. అయ్యో అమ్మ, అక్షర ఇక్కడే టీ కప్పులు వదిలేసి వెళ్ళిపోయింది, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంటూ అక్కడి నుండి లేచి అభి అక్షర వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అబ్బో వీడు చాలా ముదిరిపోయాడు, ఎంతలా మారిపోయాడో, అప్పుడే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతాడు అని హ్యాపీగా నవ్వుకుంటుంది జానకమ్మ. అభి పాయసం చేస్తున్న అక్షర దగ్గరికి వెళ్ళి, చెవిలో ఎలా ఉంది మన యాక్టింగ్, పోలే అదిరిపోలే, మెగాస్టార్ లెవెల్లో ఫోజులు ఇస్తూ చెప్తాడు అభి. అతడు నటన అన్న ప్రతిసారి అక్షర మనసు బాధతో మెలిపెడుతుంటే అభి చెప్పే విధానానికి అక్షరకు నవ్వొస్తుంది. ఏం చేస్తుర్రా ఇద్దరు అనుకుంటూ జానకమ్మ లోపలికి వచ్చేసరికి అక్షర ముసిముసిగా నవ్వుకుంటూ కనిపిస్తుంది. ఏంటమ్మా అక్షర, అభి ఏమంటున్నాడు అభి అని జానకమ్మ అడుగుతుంటే,
ఇప్పుడు నీకిస్తాగు జలకు అని మనసులో అనుకుంటూ, ఏమీ లేదు అత్తయ్య గారు, నైట్ సినిమాకు బండి మీద వెళ్దామా, కార్లో వెళ్దామా అని అడుగుతున్నారు అని నవ్వుకుంటూ చెబుతుంది అక్షర. అభి షాక్ కొట్టినట్లు నోరెళ్ళబెట్టి చూస్తుంటాడు అక్షర వైపు. తర్వాత అభి రియాక్షన్ ఏంటి? అక్షరను సినిమాకు తీసుకెళ్తాడా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.